భారతదేశానికి ప్రపంచ సమాజంలో పరిగణను ప్రతిష్టను కలిగించినటువంటి కారణ జన్ముడు, శతాబ్దాల పాటు దాస్యభావగ్రస్తమైనటువంటి సంస్కృతి సూర్యబింబాన్ని పునఃప్రకాశింపజేసినటువంటి పురుషోత్తముడు శ్రీ వివేకానంద స్వామి జయంతి ఈ రోజున. అటువంటి వివేకానంద స్వామి జయంతి రోజున ఆయన గురించి కొన్ని మాటలు మనం తప్పకుండా తెలుసుకోవాలి. ముఖ్యంగా యువత ఈయన గురించి తప్పకుండా తెలుసుకోవాలి. భారతదేశ ఆధ్యాత్మిక తేజస్సును ప్రపంచవ్యాప్తంగా చాటిన మహనీయుడు స్వామి వివేకానంద. కేవలం 39 ఏళ్ల స్వల్ప జీవిత కాలంలోనే ఆయన సృష్టించిన ప్రభావం అజరామరం. జనవరి 12వ తారీఖు 1863న కోల్కతాలో ఒక ఉన్నత కుటుంబంలో జన్మించారు. పూర్వనామం నరేంద్రనాథ్ దత్త, తండ్రి విశ్వనాథ దత్త ప్రసిద్ధ న్యాయవాది వారు. తల్లి భువనేశ్వరీ దేవి గొప్ప భక్తురాలు. చిన్నతనం నుండే నరేంద్రుడికి ధ్యానం, ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి ఉండేది. అదే సమయంలో చదువులోనూ ఆటపాటల్లోనూ ఆయన మేధావిగా పేరు తెచ్చుకున్నారు. నరేంద్రుడు యువకుడిగా ఉన్నప్పుడు అందరినీ కూడా భగవంతుణ్ణి మీరు చూశారా అని అందరందరినూ అడిగేవారు. చివరకు రామకృష్ణ పరమహంస దగ్గర ఆయనకు సమాధానం దొరికింది. అవును, నిన్ను చూస్తున్నట్లే భగవంతుణ్ణి కూడా చూశాను అని పరమహంస చెప్పిన సమాధానం నరేంద్రుడి జీవితాన్ని మలుపు తిప్పింది. రామకృష్ణ పరమహంస శిష్యుడిగా మారి వారి మరణానంతరం సన్యాసం స్వీకరించి వివేకానందగా మారారు. వివేకానందుడి జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం 1893లో అమెరికాలోని చికాగోలో జరిగినటువంటి ప్రపంచ మత సమ్మేళనం. ఆయన తన ప్రసంగాన్ని మొదలు పెడుతూ అమెరికా దేశపు సోదర సోదరీమణులారా అంటూ ప్రారంభించగానే సభలో ఉన్న వేలాది మంది లేచి నిలబడి నిమిషాల తరబడి కరతాళ ధ్వనులు చేశారు. హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని, సర్వమత సమానత్వాన్ని ఆయన ప్రపంచానికి చాటి చెప్పారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత తన గురువు పేరు మీద రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ 1897లో సంస్థలను ఏర్పాటు చేశారు. మానవ సేవయే మాధవ సేవ అనే నినాదంతో విద్య, వైద్యం, సహాయక చర్యల ద్వారా సమాజానికి సేవలందించడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యం. చివరిగా జూలై 4, 1902న ఆయన మహాసమాధి చెందారు. ఆయన జన్మదినమైనటువంటి జనవరి 12న భారతదేశం మొత్తము కూడా ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటూ ఉంది. నిత్య స్మరణీయులు వివేకానందుల వారు.